హాయ్ నమస్తే అండి. ఈరోజు ఈ వీడియోలో కాకరకాయ కూరని చేదు లేకుండా పిల్లలు కూడా ఇష్టపడి తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కాకరకాయలని పైన ఇలా చెక్కేసుకొని పక్కన కట్ చేసేసుకొని, మధ్యలో ఉన్న గింజల్ని ఈ విధంగా తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాణలి పెట్టుకొని ఆయిల్ వేసుకొని 6 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు, సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి. మనకి కాకరకాయ ముక్కలు ఇలా మగ్గిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 4 టేబుల్ స్పూన్స్ వరకు బెల్లం యాడ్ చేసుకోండి. బెల్లం వల్ల ఈ కర్రీకి టేస్ట్ వస్తుంది. మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండుని రసం తీసుకొని యాడ్ చేసేసుకొని ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి. అవసరమైతే సాల్ట్ యాడ్ చేసుకోండి. కొంచెం హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉంటే గనక మనకి కర్రీ దగ్గరికి పడిపోతుంది. సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకోవడమే. మీకు ఈ రెసిపీ నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి.